రాజేశ్వరా నజీర్ తోటలోనే బాబా మందిరము అత్యంత వైభవంగా భవనం కూడా ఈ మధ్యకాలంలో 2002లో మొదలైంది. దాన్ని చాలా వరకు భక్తులు శ్రద్ధగా పెట్టున్నారు. కానీ మాకు దీన్ని జీర్ణోద్ధరణ చేసేదానికి ఎంతో కష్టపడి తిరిగాము. ఆనాటి నుంచి వెళ్తాక చేసినాక కానీ ఇప్పుడు కూడా మాకు పెద్దలు గౌరవనీయులు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కనక పరమేశ్వర దేవస్థానం మన ముఖ్య కార్యదర్శి గారైన షణ్ముగం గారు ఈ దేవస్థానాన్ని పోయి అడిగి అడగటానికి నాకు బాబా అంటే ఇదన్నా దేవస్థానం మాత్రం అన్ని విధాలా నేను డెవలప్ చేసి మనం అందరం కూడా కలిసి పెద్దది చేస్తామన్న ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఏమీ ఆశించకుండా తను ఒక్కడే దేవస్థానాన్ని కూడా అంతా కూడా ఉపయోగపెట్టి ఆయనే ఎక్కువ డోనార్లు కూడా ఆశించకుండా ఎవరిచ్చినా ఈకపోయినా కూడా గుడిని కూడా అతి త్వరగా చేసుకొచ్చారు. ఇక్కడ చాలా స్లమ్ ఏరియాలు, ఇక్కడ గుడి కట్టాలన్నా కూడా సామాన్యమైన పని కాదు. కానీ అందరికి కూడా ఈ బాబాది కల్పించాలనే ఉద్దేశంతో వారు శ్రద్ధగా మాకు చెప్పిన మాట ప్రకారం అందరం కూడా కలిసి ఈ గుడిని అతి వైభవంగా టౌన్లో పెద్దవి ఉన్నాయి, వాటితో సమానంగా పోటీ కాకుండా ఆ భగవంతుని స్థానంలో ఏర్పరచాలని ఆయన మనసులో కలిగింది. మేమంతా కూడా 20 ఏళ్ళ నుంచి సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆయన కనుక అందరం కూడా ఈ సేవలో బతుకుని మందిరంలో బాబా గారిని ఇంత గొప్ప ఇదిగా ఆయన్ని అలంకరించుకొని ఆయన్ని ఈరోజు ప్రతిష్ఠ చేసుకోగలిగే ఉంటే అన్ని విధాల మాకు అన్నీ షణ్ముగం గారు ఇప్పుడే చెప్పారు ఆ ప్రకారంగానే మాట ప్రకారం చేసి ఈరోజు అన్ని కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. నిన్న మొన్న 3 రోజులు జరుగుతున్నారు. ఈరోజు ఆఖరి రోజైన ఈ దత్తాత్రేయ కళ్యాణం అనగా దత్తాత్రేయ కళ్యాణం జరుపుకున్నటకు ఇవాళ నిశ్చయించి జరుపుతున్నారు. ఇక్కడికి వచ్చిన విశేషమైన జనం కూడా నేను తిలకించాల్సిందో, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి బాబా గారు లేరు. ఆయన్ని ఇప్పుడు అన్ని విధాలు ఉన్నాను, నేను ఎడగపోయాను అనే విధంగా ఏర్పరుచుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీధే కాదు, నెల్లూరు 2 టౌన్ జనాలు అందరూ కూడా
వచ్చి తిలకించి అందరినీ ఆనందించబడుతున్న బాబా గారి ముఖ్యంగా అందరం కోరుకుంటున్నాం. చాలా శుభపరిణామం. మాకు ఈ యొక్క నెల్లూరు పట్టణంలో నవాపేటలో నజీర్ తోటలో ఈ సాయిబాబా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అనే పేరుతోటి సాయిబాబా యొక్క మందిరాన్ని ఇక్కడ నూతన నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క నూతన నిర్మాణంలో భాగంగా మరి 3 రోజుల నుంచి ఇక్కడ అనేక హోమాలు జరగడం జరిగింది. ఈ యొక్క హోమాలన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా కోటేశ్వర శర్మ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా మా చేత చేయించడం జరిగింది. అలాగే మేము జైపూర్ నుంచి ఈ విగ్రహాన్ని తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి నిన్న మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శిఖరం కలశం పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయాన్నే 5:30 బాబా గారి విగ్రహ ప్రతిష్ట మాచవల శర్మ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించాము. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సాయిబాబా టెంపుల్కి వచ్చి అందరు భక్తులు కూడా ఇచ్చేసి ప్రతిరోజు నిత్యము బాబాని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ మేము చేశాము. మరి ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 11 గంటలకి కుంభాభిషేకం చేయడం జరిగింది. ఈ కుంభాభిషేకం అత్యంత వైభవంగా వేలాది మంది భక్తులతోటి కలిసి ఈ యొక్క కలశాభిషేకాన్ని చేయించడం జరిగింది. మరి ఇందులో భాగంగా నజీర్ తోటలో నవాపేట నందు ఈ బాబా టెంపుల్ అత్యంత వైభవంగా ఇంకా ఈ నిర్మాణాన్ని ఈ యొక్క మందిరాన్ని ఇంకా అభివృద్ధికి ముందుకు తీసుకుపోవాలని ఈ మందిరాన్ని మేము ఇంకా అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ముందుకు వచ్చాము. ఇప్పటికీ ఈ ప్రతిష్టకి మా జన్మ ధన్యమైందనుకుంటున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. అనగ దత్తాత్రేయ కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ అనగ దత్తాత్రేయ కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి ఈ యొక్క కళ్యాణాన్ని అందరూ కూడా భక్తులు వచ్చి తిలకించి ఈ సాయిబాబా ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కొత్త నిర్మాణాన్ని 2023లో మొదలుపెట్టి అన్ని కార్యక్రమాలతోటి బాబా గుడి నిర్మించడం జరిగింది. అందరి దాతల సహాయ సహకారాలు, ముఖ్యంగా శేగు షణ్ముగరావు గారు బాగా ముందుండి నడిపించి అన్నిటికీ తానే ముందుండి అనుకున్న దానికంటే చాలా ఎక్కువ, అంటే ఏదైనా నిర్మాణానికి వెనకడుగు వేయకుండా అందరి దాతల సహాయ సహకారాలు మా అన్న దేవరాల సుబ్రహ్మణ్యం గారు, పత్తి జయరామయ్య గారు, మేము నలుగురు ఎంతో బాబా మందిరానికి అన్ని సహాయ సహకారాలు అందించాము. ఈరోజు ఉదయాన విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మధ్యాహ్నం 11:30-12 గంటల మధ్య కుంభాభిషేకం జరిగింది. ఇప్పుడు ఈ 8 గంటలకి అనగాదేవి దత్తాత్రేయ కళ్యాణం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ ప్రతి ఒక్కరు ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఎక్కడైనా కానీ బాబాని దర్శించుకొని బాబా యొక్క కృపా కటాక్షాలు పొందగలరని ఆశిస్తున్నాను.